నీకెందుకయ్యా అసలు? నీకెందుకు సార్ జనరల్గా కమ్మ కులస్తుల్లో ఎక్కువగా తెలుగుదేశం వైపు ఎక్కువగా ఉంటారు, వాళ్ళనే సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ కాదు మరే దేశంలో ఉన్నా కూడా కొంత టీడీపీ వైపే ఉంటారు. మీరు టీడీపీకి దూరం అవ్వటానికి రీజన్స్ ఏంటి? ఒకటి. రెండు, మీరు టీడీపీని వ్యతిరేకిస్తున్నారా, చంద్రబాబుని వ్యతిరేకిస్తున్నారా? నేను ఒకటి గుర్తుపెట్టుకో రాజా, మీ పేరు రాధిక. ఒక చిన్న క్లారిటీ ఇస్తా. నాది ఎప్పుడు ఏ స్వభావం అంటే, నాకంటూ ప్రత్యేక స్వభావం లేదు, నాకంటూ ప్రత్యేక అభిప్రాయాలు లేవు. ప్రజల్లో నేను కొన్ని, ఓటర్లో నేను కొన్ని. ఓటర్లు ఎలా స్పందిస్తారో నేను అలాగే స్పందిస్తా. అంటే ఎన్టీ రామారావు కొత్తగా వచ్చాడు, ఆయన బాగా డబ్బున్నాడు కాబట్టి లంచాలు తీసుకోడు అనేది ఒక మాకు లెక్క. అలాగే జనం కూడా రామారావు చెట్టు కింద స్నానం చేసి చెట్టు కింద అన్నం తిని చెట్టు కింద పడుకుంటున్నాడు ఇష్టపడ్డారు. ఏం చెప్పాడు? ఇలా తిట్టలా, ఇప్పుడు తిడుతున్నాడే పవన్ కళ్యాణ్ తిట్టలా అట్లా ఆవిడు. అలాగే చిరంజీవి కూడా తిట్టలేదు కదా. నువ్వు ఈ మార్గం పట్టుకున్నావు, బూతులు తిట్టాం, ప్రశ్నిస్తాం, తప్పులేదు, అయిపోయింది. రామారావు గారు ఏం కావాలో అవి నేను చేస్తా అన్నాడు. సమాజమే నా దేవాలయం అన్నాడు. ప్రజలే నా దేవుళ్ళు, అక్కడే వాళ్ళు పడిపోయారు. అన్నీ మీకేం కావాలో నేను చేస్తాను అంటే కదా ఆయన ముఖ్యంగా. మేము కూడా ఓట్లేసాం మరి. అప్పుడు నేను ఎంఏ అయిపోయింది, ఆల్మోస్ట్ ఎంఏ సెకండ్ ఇయర్లో ఉన్నా. అందరికి ఓట్లేశారు కదా, ప్రజలంతా ఓట్లేశారు కదా. అంతకుముందు మరి కాంగ్రెస్ వేశారు కదా, ఎందుకు మరి మార్చారు? కాంగ్రెస్లో ఫెడప్ అయ్యారు. వేరే ఆల్టర్నేట్ లేదు, ఉన్నాడు, వేశారు. అట్లా టీడీపీ అంటే ఇష్టమయ్యాం. రామారావు అంతే. రామారావు కమ్మోడని కాదు, నేను 83 నుంచి రంగా గారి శిష్యుడిని. రంగా గారే నన్ను గెలిపించారు. 82 సంవత్సరాలు కూడా యూనివర్సిటీ జనరల్ సెక్రటరీని. ఆ యూనివర్సిటీలో ఉన్నప్పుడు గొడవలు జరిగినాయంటే మీ తలకు దెబ్బలు తగిలినాయంట కదా? ఎంత తగలవన్నా? అప్పటి నుంచి ఇలా ఉండేవాడు, అంతకుముందు నుంచి కూడా ఇలాగా ఉండేవాడు మీరు? ఎప్పుడు ఒకేలా ఉండేవాడిని సార్. మీరు తెలుగుదేశం పార్టీ వెన్నుపోటు పొడిచారని చెప్తున్నారు, చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని పదే చెప్తున్నారు. ఒకవేళ చంద్రబాబు నాయుడు లేకుంటే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఉండేది కాదు అని చెప్పి కూడా బయట చెప్తూ ఉంటారు. ఏమంటారు సార్ దానికి మీ సమాధానం ఏంటి? నేనేమనుకుంటున్నానంటే, రామారావు గారు బతుకుంటే భారతదేశ ప్రధాన నాయకుడు నేను అనుకుంటున్నా. కానీ వంగవీటి రంగా హత్య విషయంలో రామారావును మించిపోతాడని అతన్ని హత్య చేశారని కూడా అన్నారు మీరు. ఎవరు అనేది? మీరు అన్నారు అప్పుడు. రామారావు మించిపోతామని కాదు, రాజకీయ ప్రయోజనాల కోసం. కాదు, మీరు ఏం కామెంట్ చేశారంటే, ఎవరిని? ఎన్టీఆర్ కన్నా మించిపోతాడు వంగవీటి మోహన్ రంగా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు వంగవీటి మోహన్ రంగాను హత్య చేయించారని చెప్పారు. అలాంటి చంద్రబాబు నాయుడు మళ్ళీ ఎన్టీఆర్కి ఎందుకు వెన్నుపోటు పొడుస్తారు? ఆయన పెద్ద కావాలనుకున్న ఎన్టీఆర్ని వంగవీటి మోహన్ రంగాను హత్య చేయించి మళ్ళీ వెన్నుపోటు ఎందుకు పొడుస్తాడు? ఇప్పుడు ఎట్లుందంటే ఒక మాట చెప్తా, క్లియర్గా చెప్తా వినండి. ఇప్పుడు వంగవీటి రంగా ఉన్నాడు. రంగా గారు గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా, ప్రకాశం జిల్లా, ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలు, ఈ జిల్లాల్లో ఆయన దేవుడు రంగా గారు. కాపు జాతికి కాకుండా వేరే క్యాస్ట్ వాళ్ళకు కూడా, నాలాంటి వాళ్ళకు కూడా, కుర్రాళ్ళకు కూడా అప్పట్లో ఇతను ఒక 50-60 ఎమ్మెల్యే సీట్లు మొబిలైజ్ చేయగలడు. అంత కెపాసిటీ ఆ రోజుల్లో వంగవీటి రంగా గారికి ఉంది. ఇది ఇక్కడ ఎవరు మన హోమ్ మినిస్టర్ గారితో గొడవైంది, కోడెల శివప్రసాద్తో చొక్కా పట్టుకునే పరిస్థితి వచ్చింది. ఏమైపోయిందంటే ఇతనికి అన్నా వింటున్నావుగా, ఏమవుతుంది ఇతనికి అంటే, ఈ రంగా ఉంటే ఈ 60-70 ఎమ్మెల్యే సీట్లు ప్రభావితం చేస్తాడు. ఇతను ఉంటే నెక్స్ట్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఇంతొస్తే ఇతన్ని ఎరాడికేట్ చేయాలి, ఇతన్ని లేపేయాలి. పైకుండా ఇతనంటే కొద్దిగా స్ట్రాంగ్గా, గట్టిగా. ఆ గొడవలు ఉన్నాయి అప్పట్లో గొడవలు ఉన్నాయి, తగాదలు ఉన్నాయి, హోమ్ మినిస్ట్రీని గొడవలు పడ్డారు. ఇవి జరుగుతున్నప్పుడు ఈయనకి ప్రాబ్లం వచ్చింది. తెలుసుకున్నాడు రంగా గారు, నన్ను చంపడానికి ప్లాన్ చేసుకున్నారు. ఈయన ముఖ్యంగా తీసుకెళ్ళి సీఎం గారి లెటర్ రాశాడు ఎన్టీ రామారావు గారికి. సార్ ముఖ్యమంత్రి గారు, నాకు ప్రాణరక్షణ కావాలి, నన్ను చంపడానికి ఉన్నారు సో అని పెట్టుకున్నారు. రిప్లై ఇవ్వాల. అయిపోయిన తర్వాత హోమ్ మినిస్టర్కి మళ్ళీ ఫార్మాలిటీకి ఫోన్ చేశాడు, లెటర్ రాశాడు.
రంగా గారు, కనుక్కోండి మీరు కావాలంటే. హోమ్ మినిస్టర్కి శివప్రసాద్ గారికి ఇచ్చారు, వారు కనీసం రెస్పాన్స్ ఇవ్వాల. అప్పుడు ఈయన ఎమ్మెల్యే, అప్పుడు ఎమ్మెల్యే అయినప్పుడు 88 అయితే ఇద్దరు రెస్పాన్స్ ఇవ్వకపోతే ఈయన ప్రధానమంత్రి గారికి లెటర్ రాశాడు. అది ఆయన రియాక్ట్ అయ్యాడు ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు. అప్పుడు శివశంకర్ పంపించాడు, శివశంకర్ కేంద్ర మంత్రిని, చూడే ఏంటి ఈ ప్రాబ్లం అని. వస్తే ఇతను నేనున్నాను, డోంట్ వర్రీ, నేను చూసుకుంటాను, అవన్నీ చేస్తాను అని ఆయన వెళ్ళాడు. ఆ తర్వాత ఇతన్ని మర్డర్ చేశారు. మర్డర్ చేసేప్పుడు అక్కడ అదే బస్సు కారు ఎక్కడ ఆపారో పోలీసులు, ఆ పోలీసుల్లోనే మా బంధువులు, ఆ పోలీసుల్లో ఈ కారు ఆపినప్పుడే ఆ కారులో రంగా గారి పక్కన మా కజిన్ ఉన్నారు, మా బంధువు, ఇంకో మేడము మా బంధువే, మా కమ్మాసే. అంటే ఆయనకి చూడండి మరి, ఆయన పక్కనే పెట్టుకుని అన్ని కులాలు, పేరుకే కాపు తప్ప అన్ని కులాలతో ఉండేవాడు. అట్లా 11-12 దాకా ఉండి మా బంధువులు వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇప్పుడు చనిపోయారు వేరే. ఇది కావాలని చెప్పి చంపిందే, కావాలని చెప్పిందే. సరే ఓకే, అసలు ఆయన సంబంధమే లేదు అనుకుందాం, మనం అనుకుందాం మీరు చెప్పినట్టుగా. ఆయన పేరు ఉందా అన్నట్టు. ఏ పేర్లు ఉండవు.